సింగిడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఫినాన్షియల్ లిటరసీ అండ్ అందులోనూ బడ్జెట్ యొక్క స్ట్రక్చర్ అండ్ టైప్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు బడ్జెట్ అంటే యూనియన్ బడ్జెట్ యొక్క స్ట్రక్చర్ అండ్ టైప్స్ని తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ప్రభాకర్ చౌటి గారు, ఎకనామిస్ట్. సో ఆయనకి ముందుగా వెల్కమ్ చెప్తాం. వెల్కమ్. నమస్కారం. నమస్తే సార్. సార్, బడ్జెట్లో మనం ముందుగా డిస్కస్ చేసాము చాలా క్లియర్గా కొన్ని ఎక్స్పెన్సెస్ అలాగే ఉండేటువంటి ఇన్కమ్కి ఉండేటువంటి వెసులుబాట్లు వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అసలు బడ్జెట్లో టైప్స్ ఎలా ఉంటాయి? ఎన్ని టైప్స్ ఆఫ్ బడ్జెట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? మన యొక్క బడ్జెట్ యొక్క ఇంటెన్షన్ను బట్టి చాలా రకాలైనటువంటి టైప్స్ ఉంటాయి. అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే బడ్జెట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రెవెన్యూ బడ్జెట్ అని, రెండవది క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది. సో రెవెన్యూ బడ్జెట్ అంటే ప్రభుత్వం ఒకసారి ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి పొందలేనటువంటి ఖర్చులను రెవెన్యూ ఖర్చులు అంటాం మనం. ఒకవేళ ప్రభుత్వానికి కనుక ఇన్కమ్ వచ్చిందనుకోండి, మళ్ళీ తిరిగి చెల్లించకుండా ఉండేటటువంటి ఇన్కమ్ను మనం రెవెన్యూ ఇన్కమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వానికి ట్యాక్స్ కడతారు ఎవరైనా సరే. ఈ ట్యాక్స్ను ప్రభుత్వం మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటి ఇన్కమ్ను రెవెన్యూ ఇన్కమ్ అంటాం. ప్రభుత్వం ఒక వెల్ఫేర్ స్కీమ్ మీద డబ్బులు ఖర్చు పెడుతుంది, లేదా ఒక రోడ్ వేస్తుంది. ఆ రోడ్డు ద్వారా మనకు కొంత ఇన్కమ్ వస్తుంది కదా, అది రెవెన్యూ ఇన్కమ్ కిందకి రాదు, రెవెన్యూ ఖర్చుల కిందకి రాదు. రెవెన్యూ ఖర్చు అంటే ఏంటి? ప్రభుత్వం ఒక పెన్షన్ ఇచ్చింది అనుకోండి, ప్రభుత్వం మళ్ళీ ఆ ఖర్చును మళ్ళీ తిరిగి పొందలేదు, అట్లాంటి ఖర్చును రెవెన్యూ ఖర్చు అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటేనేమో ప్రభుత్వం ఖర్చు పెడితే మళ్ళీ వాటి నుండి రిటర్న్స్ వచ్చేటటువంటి ఖర్చులను క్యాపిటల్ ఖర్చులు అని చెప్పేసి అంటాం. దాన్నే మూలధన ఖర్చులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్ట్ కడుతుంది, అక్కడ నుండి ఏదైనా రిటర్న్స్ వచ్చిందనుకోండి, అప్పుడు అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టేటటువంటి మొత్తం ఎక్స్పెండిచర్ను మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అదేవిధంగా ప్రభుత్వము ఇన్కమ్ పొందిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం కనుక ఉంటే దాన్ని క్యాపిటల్ ఇన్కమ్ అంటాం, లేదా మూలధన ఆదాయం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం అప్పులు తీసుకుంటుంది. సో తీసుకున్న అప్పులను ఖచ్చితంగా తిరిగి చెల్లించాలి. సో అట్లాంటి ఇన్కమ్ను మనం క్యాపిటల్ ఇన్కమ్ అంటాము. అందుకోసమే ఒక ఐడియల్ బడ్జెట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది తక్కువ ఉండాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉండాలి. తర్వాత రెవెన్యూ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉండాలి, క్యాపిటల్ ఇన్కమ్ అనేది తక్కువ ఉండాలి. ఇది ఐడియల్గా నడిచేటటువంటి ప్రక్రియ. అందుకోసమే ప్రతి ఏడాది మీరు బడ్జెట్ స్పీచ్ కనుక చూస్తే, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వము 10 లక్షల కోట్లకు పైగా మూలధన వ్యయాన్ని చేయబోతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని చేయబోతుందని చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగిన కొద్దీ ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, అది మళ్ళీ రిటర్న్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏ బడ్జెట్లో అయినా రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది, క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్లను ఆధారంగానే బడ్జెట్ అనేది రూపొందించబడుతుంది. సార్, అయితే అసలు బడ్జెట్లో ముందుగా మనం డిస్కస్ చేయాల్సింది ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్. ఈ రెండు ఏ బడ్జెట్ అయినా, ఇండివిజువల్ బడ్జెట్ నుంచి యూనియన్ బడ్జెట్ దాకా ఈ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. సో వీటి గురించి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఏ బడ్జెట్లో అయినా ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది. ఎక్స్పెండిచర్లో భాగంగా ప్రభుత్వము మ్యాండేటరీగా చేయాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఉంటుంది. మ్యాండేటరీ అంటే ఏంటి? ఖచ్చితంగా ప్రభుత్వం జీతాలు ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి అప్పులకు వడ్డీలు చెల్లించాలి, మళ్ళీ ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి అప్పులను తిరిగి చెల్లించాలి. ఇవన్నీ కూడా కంపల్సరీ ఎక్స్పెండిచర్. దీని నుండి ప్రభుత్వం తప్పించుకోలేదు. ఈ ఎక్స్పెండిచర్ కాకుండా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి ఎక్స్పెండిచర్ ఉంటుంది, రాష్ట్రాలను పెట్టేటటువంటి ఖర్చు ఉంటుంది. దాని తర్వాత ప్రభుత్వము సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, అంటే కొంత కేంద్రం పెట్టుకుంటుంది, ఇంకొంచెం రాష్ట్రాలు పెట్టుకుంటాయి. వాటిని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత కొన్ని సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి, అంటే కేంద్ర ప్రభుత్వమే రూపొందించి కేంద్ర ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి పథకాలు ఉంటాయి. సో వాటి మీద ఎక్స్పెండిచర్ పెట్టాలి. వీటితో పాటుగా మిస్లీనియస్ ఎక్స్పెండిచర్ కూడా ప్రభుత్వానికి ఉంటుంది. సో రకరకాల డిపార్ట్మెంట్స్కి హెల్త్ ఎక్స్పెండిచర్ కానీ, ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ కానీ, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కానీ, ఇండస్ట్రియల్ ఎక్స్పెండిచర్ కానీ, అగ్రికల్చర్ ఎక్స్పెండిచర్ కానీ, ఇట్లా టెక్నాలజీ ఎక్స్పెండిచర్ కానీ, ఈ ఎక్స్పెండిచర్ మొత్తాన్ని కూడా కలిపి మనము కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఉండేటటువంటి ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. ఇన్కమ్ వచ్చేటటువంటి నాటికి ప్రభుత్వానికి 2 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఒకటి ట్యాక్సబుల్ ఇన్కమ్, రెండవది నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్, అంటే పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం. లైక్ ప్రత్యక్ష పన్నులు కానీ, పరోక్ష పన్నులు కానీ. పన్నేతర ఆదాయం అంటే నాన్ ట్యాక్స్ రిసోర్సెస్. నాన్ ట్యాక్స్ రిసోర్సెస్లలో మనకు
ప్రభుత్వం వేసేటటువంటి పెనాల్టీస్ ఉంటాయి. ఇప్పుడు మీకు డ్రంక్ అండ్ డ్రైవ్కు ఫైన్ వేస్తారు, అది నాన్ ట్యాక్స్ రిసోర్స్ కిందకి వస్తుంది. తర్వాత ప్రభుత్వానికి కొంతమంది ఫీజులు చెల్లిస్తూ ఉంటారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ స్టాంప్ ఛార్జీలు కానీ. తర్వాత అసెస్మెంట్ ఫీజులు ఉంటాయి. వీటితో పాటుగా పార్కులు పెట్టినప్పుడు ప్రభుత్వం వాటికి కొంత రుసుము వసూలు చేస్తుంటుంది, ఆ ఇన్కమ్ కానీ. దాంతోపాటుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి మరొక ఆదాయ మార్గం ఏంటి అని అంటే, ఇంతకుముందు ఇచ్చినటువంటి అప్పుల్ని వసూలు చేసుకోవడం కూడా ఒక ఇన్కమ్ సోర్సే. దాని తర్వాత అప్పులు తెచ్చుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, ఎక్స్టర్నల్ అంటే ఇంటర్నేషనల్ అప్పులు తెచ్చుకుంటుంది, డొమెస్టిక్ అప్పులు తెచ్చుకుంటుంది. అట్లా రకరకాలుగా అప్పుల రూపంలో, నాన్ ట్యాక్స్ రూపంలో వచ్చేటటువంటి ఆదాయము, ట్యాక్సుల రూపంలో వచ్చేటటువంటి ఆదాయము, ఈ రెండింటిని కలిపి కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయ మార్గాలుగా మనం పేర్కొనవచ్చు. సో మోస్ట్లీ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణ అత్యధికమైనటువంటి ఆదాయం అనేది సమకూర్చబడుతుంది. ఓకే సార్ అయితే అంటే వీటికి ఉండేటువంటి పారామీటర్స్ గురించి ఏం చెప్తారు? బడ్జెట్కి లోన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్కి తీసుకునేటువంటి పారామీటర్స్ అంటే బడ్జెట్లో ఇప్పుడు మన ఎక్స్పెండిచర్ ఇన్కమ్ యొక్క గ్యాప్ చూస్తే దీనికి మొత్తం జీడిపిని పరిగణలోకి తీసుకుంటాం ఫస్ట్ మనము. ఆ దేశ జీడిపిలో నార్మల్గా జనరల్ రూల్ ప్రకారం మనకు ఒక ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంటుంది, 2003లో వచ్చింది. అది ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం ఉంటుంది. ఈ చట్టం ఏం చెప్తుంది అని అంటే, నీ అప్పుల యొక్క శాతం నీ జీడిపిలో సర్టెన్ పర్సెంటేజ్ ఉండాలి, అది దాటితే అది వార్నింగ్ సిగ్నల్ అని చెప్పేసి చెప్తుంది. సో ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ఏం చెప్తుంది అంటే, మన ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఒక ఫినాన్షియల్ ఇయర్లో తీసుకురావాల్సినటువంటి అప్పులు, ఈ ఫిస్కల్ డెఫిసిట్ మొత్తం జీడిపిలో 3% దాటకూడదు అని చెప్పేసి అంటది. రాష్ట్రాలకి కూడా ఇదే రకమైనటువంటి టార్గెట్స్ ఉంటాయి. తర్వాత మన రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించినటువంటి టార్గెట్ ఉంటుంది, మనకు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించినటువంటి టార్గెట్స్ కూడా బడ్జెట్లో ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. అండ్ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినటువంటి అప్పులేంటి, వాటి కట్టినటువంటి వడ్డీలు ఏంటి అనేది మొత్తాన్ని కూడా లెక్కించి మన డెట్ టు జీడిపి అంటే మొత్తం జీడిపిలో ఈ దేశానికి ఉండేటటువంటి అప్పు ఎంత ఉంది, అది 50% దాటకూడదు అని చెప్పేసి కూడా మనం చాలా కమిటీస్ చెప్పినాయి. సో ఆ కమిటీల ప్రకారం ఈ పారామీటర్స్ని ఆధారంగా చేసుకునే ప్రభుత్వం అప్పులు తీసుకురావడం, తన యొక్క ఖర్చులను ఎక్స్పాండ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సార్ జీడిపి గ్రోత్ రేట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంటే మీ నోట్ నుంచి ఆ మాట విన్నాను కాబట్టి నేను అడుగుతున్నాను. సో ప్రపంచ దేశాలే భారత్ యొక్క గ్రోత్ రేట్ని చూసి, జీడిపి గ్రోత్ రేట్ని చూసి నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి, ఆశ్చర్యపోతున్నారు. సో ఆ గ్రోత్ రేట్ యొక్క రహస్యం గురించి అండ్ అలాగే అసలు మీరేమంటారు? సో వరల్డ్ గ్రోత్ రేట్ వచ్చేసి ఇప్పుడు 3.2%కి ఇన్ అండ్ అరౌండ్ ఉన్నది. దాని తర్వాత మనకు అడ్వాన్స్డ్ ఎకానమీస్ యొక్క గ్రోత్ రేట్స్ కనుక చూసుకుంటే వాటి యొక్క గ్రోత్ రేటు నాట్ మోర్ దెన్ 4%, అమెరికా తీసుకున్న, బ్రిటన్ తీసుకున్న. బట్ భారతదేశం యొక్క గ్రోత్ రేటు మోర్ దెన్ 6.5% మెయింటైన్ అవుతూ ఉన్నది. సో ఇప్పుడు ఎస్టిమేటెడ్ గ్రోత్ రేట్ వచ్చేసి 6.5 నుండి 7% మధ్యలో ఉండేటటువంటి అవకాశం ఉంది. దానికంటే ఎక్కువ కూడా గ్రోత్ నమోదయ్యేటటువంటి ఆస్కారం అనేది ఉంది. సో భారతదేశం యొక్క అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, భారతదేశము ఎమర్జింగ్ ఎకానమీ. ఎమర్జింగ్ ఎకానమీలో ప్రజలు అత్యధికంగా కన్జంప్షన్కు లోన్ అవుతారు, అంటే ఎక్కువ వినియోగం చేస్తారు. సో ప్రజలు ఎప్పుడైతే ఎక్కువ వినియోగం చేస్తారో, ఎక్కువ కొనుక్కుంటుంటారో వస్తువులను, ఆటోమేటిక్గా వాటికి డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఆ డిమాండెడ్ వస్తువులను ఉత్పత్తి చేయాలి. సో వస్తు సేవల యొక్క ఉత్పత్తి పెరిగింది అంటే ఆటోమేటిక్గా మన యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఏమైనట్టు? పెరిగినట్టు. సో జీడిపి గ్రోత్ రేట్ అనేది వస్తు సేవల యొక్క ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. రెండోది, జీడిపి గ్రోత్ రేట్ అనేది కంపారిటివ్ వాల్యూ. సో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్కి ఈ ఫినాన్షియల్ ఇయర్కి మధ్యలో ఎంత ఉత్పత్తి పెరిగింది అనేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని మనం జీడిపి గ్రోత్ రేట్ని లెక్కిస్తాం. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జీడిపి గ్రోత్ రేట్ పెరిగినంత మాత్రాన ప్రజల యొక్క స్థితిగతులు మారినట్టు కాదు, పేదరికం తగ్గినట్టు కాదు, అసమానత్వాలు తగ్గినట్టు కాదు, అండ్ దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. జీడిపి గ్రోత్ రేట్ అనేది మన ప్రోగ్రెస్కి మాత్రమే ఇండికేషన్, ఇది డెవలప్మెంట్కి ఇండికేషన్ కాదు. ఓవరాల్గా జీడిపి పెరగాలి. ఇప్పుడు అమెరికన్ జీడిపి $30 ట్రిలియన్ ఉన్నది, చైనా జీడిపి ఆల్మోస్ట్ $18 ట్రిలియన్ ఉన్నది, భారతదేశ జీడిపి $3 to 4 ట్రిలియన్ మధ్యలో కొట్టుమిట్ట ఆడుతూ ఉంది. అంటే మనం ఇంకా $30 ట్రిలియన్ వెళ్ళాలి అని అంటే మనం చాలా కష్టపడాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది. సో గ్రోత్ రేట్ని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా మనం ఓవరాల్గా వస్తు సేవల యొక్క ఉత్పత్తిని పెంచే ఒక లాంగ్ టర్మ్ విజన్ మీద భారతదేశం దృష్టి పెట్టాలి. సార్ బడ్జెట్ని గవర్నమెంట్ అసలు ఎలా ప్లాన్ చేస్తుంది, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? ప్రభుత్వం బడ్జెట్ను ప్లాన్ చేసేటటువంటి క్రమంలో తనకున్న రీసోర్సెస్ ఏమున్నాయి,
ఆ రీసోర్సెస్కి అనుగుణంగా తనకు వచ్చినటువంటి ప్రపోజల్స్ ఏమున్నాయి. సో రాష్ట్రాల నుండి ఏం ప్రపోజల్స్ వచ్చినాయి, డిపార్ట్మెంట్స్ నుండి ఏం ప్రపోజల్స్ వచ్చినాయి, దాంతోపాటుగా ప్రభుత్వానికి ఉండేటటువంటి లాంగ్ టర్మ్ గోల్ ఏంటి. లాంగ్ టర్మ్ గోల్ అంటే ఏంటి, ఇప్పుడు మనం సెల్ఫ్ సఫిషియన్సీ సాధించాలనుకున్నాం. సెల్ఫ్ సఫిషియన్సీ దేంట్లో సాధించాలి, హరిత విప్లవం తీసుకొచ్చినప్పుడు మనం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సెల్ఫ్ సఫిషియన్సీ సాధించాలనుకున్నాం. కానీ ఈరోజు మనం సెమీ కండక్టర్స్లలో సెల్ఫ్ సఫిషియన్సీ కావాలి, మనకు మైక్రో చిప్స్లలో సెల్ఫ్ సఫిషియన్సీ కావాలి, ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఉత్పత్తి చేయడంలో మనకు సెల్ఫ్ సఫిషియన్సీ కావాలి. దాంతోపాటుగా ఇండస్ట్రియల్ యూసేజ్కి సంబంధించినటువంటి అన్ని మెటీరియల్స్లలో కూడా మనకు సెల్ఫ్ సఫిషియన్సీ కావాలి. దీనికోసం మనం లాంగ్ టర్మ్ గోల్స్లో భాగంగా కొంత అమౌంట్ను ఇక్కడ కేటాయించాల్సి ఉంటుంది. దాంతోపాటుగా వెల్ఫేర్ మెకానిజం ఏముంది, పేదరికం ఎట్లుంది, నిరుద్యోగం ఎట్లుంది, ఆర్థిక అసమానతలు ఎట్లున్నాయి, వీటిని తగ్గించడానికి ఎట్లాంటి పథకాలను రూపొందించాలి అనేది ప్రభుత్వము ఆలోచిస్తుంది. దాంతోపాటుగా వికసిత్ భారత్కు కావాల్సినటువంటి లక్ష్యాలేంటి, దేని మీద మనము దృష్టి పెట్టాలి, ఏ ప్రాధాన్యతల మీద దృష్టి పెట్టాలి అనేది ఆలోచించుకొని మనకున్న రీసోర్సెస్ని అంచనా వేసుకొని దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ మొత్తాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. సార్ అయితే మీకు ఒక 2 పదాలు మనం టెర్మినాలజీ కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ రెవెన్యూ రిసిప్ట్స్ అని అంటాము, క్యాపిటల్ రిసిప్ట్స్ అని 2 ఉంటాయి. సో బడ్జెట్లో వీటికి చాలా కీ రోల్ ఉంటుంది. అయితే ఇవి సామాన్యుడికి ఈ టెర్మినాలజీ అస్సలు అర్థం కాదు. సో ఈ టెర్మినాలజీ సామాన్యుడికి అర్థమయ్యేలాగా అసలు రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి అండ్ అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్టు రెవెన్యూ రిసిప్ట్ అంటే ఒకసారి ఆదాయం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేని రిసిప్ట్ అంటే ఆదాయం. ఓకే, వాటిని మనం రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఉన్నాం, మనము ఒక మిఠాయి కొనుక్కొని తింటాం, అది ఎక్స్పెండిచర్, అది మళ్ళీ మనకు రాదు. అదేవిధంగా ఒక వ్యక్తికి జీతం చేసిన తర్వాత డబ్బులు వస్తాయి, జీతం చేసిన తర్వాత వచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళీ ఎవరికైనా తిరిగి చెల్లించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది, అది బాకీ కాదు కదా. ఇట్లాంటి ఆదాయాన్ని మనం రెవెన్యూ రిసిప్ట్ అంటాం. ఒకవేళ నువ్వు బాకీలు తీసుకొచ్చినావు, అది కూడా నీకు ఆదాయమే, ఖర్చు పెట్టుకోవడానికి నీకు అవైలబుల్గా ఉంది, కానీ ఇది మళ్ళీ తిరిగి చెల్లించాలి. అట్లాంటి ఇన్కమ్ను మనం క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. అంటే తిరిగి చెల్లించాల్సినటువంటి ఆస్కారం ఉంటే 2 వే ఉంటేనేమో క్యాపిటల్, 1 వే ఉంటేనేమో రెవెన్యూ రిసిప్ట్ అని చెప్పేసి అంటాం. సూపర్ సార్. అయితే అంటే ఇప్పుడు మన బడ్జెట్లో కూడా మనకు ఏ ఇన్కమ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్, రెవెన్యూ రిసిప్ట్లు ఎక్కువ వస్తేనే మనకు లాభం, ఎందుకంటే మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కానీ క్యాపిటల్ రిసిప్ట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మళ్ళీ నువ్వు బాకీలు చెల్లించాలి, దానికి వడ్డీలు చెల్లించాలి. కాబట్టి ఎప్పుడైనా కూడా బడ్జెట్లో రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువ ఉంటుంది, క్యాపిటల్ రిసిప్ట్స్ తక్కువ ఉంటుంది. క్యాపిటల్ రిసిప్ట్స్ పెరుగుతున్నది అంటే నువ్వు ఆలోచించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే, అది ఐడియల్ బడ్జెట్ కాదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈవెన్ కామన్ మ్యాన్ కూడా ఆలోచించాలి. ఎస్, నువ్వు అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నావా, లేకపోతే వడ్డీలు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నావా, లేకపోతే ఇంకా ఏ రకంగా వచ్చినటువంటి ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. యా సార్. అయితే ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని కూడా ఉన్నాయి. అవును. సో వీటి గురించి. సో ఇప్పుడు ట్యాక్స్ రెవెన్యూ అంటే మనకు ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు ఉంటాయి. సో ప్రత్యక్ష పన్నులలో మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది, వెల్త్ ట్యాక్స్ ఉంటుంది, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. దాని తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్లలో కేంద్ర ప్రభుత్వానికి ఉండేటటువంటి దాంట్లలో సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఉంటుంది, సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా జిఎస్టీలో కలిసిపోయినాయి కాబట్టి జిఎస్టీ అనేది కూడా ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ల ద్వారా, ఇండైరెక్ట్ ట్యాక్స్ల ద్వారా 2 మార్గాల ద్వారా ప్రభుత్వానికి కనుక ఆదాయం వస్తే దాన్ని ట్యాక్సబుల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్. నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ అంటే నా దగ్గర కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులను నేను అమ్మిననుకోండి, అమ్మితే వచ్చే ఆదాయాన్ని కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం మనం. ఓకే, లైక్ ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, పెట్టుబడుల ఉపసంహరణ చేస్తుంది ప్రభుత్వం. ఎల్ఐసిలో కొంత వాటా అమ్మడం కానీ, కోల్ ఇండియాలో కొంత వాటా అమ్మడం కానీ, అట్లొచ్చినటువంటి ఆదాయాన్ని మనము నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం. అప్పుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ అని అంటాం. దాని తర్వాత ఉన్న అప్పులను వసూలు చేసుకోవడం కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ కిందకి వస్తుంది. ఓకే సార్. అంటే ఈ యూనియన్ బడ్జెట్లో స్టేట్స్ యొక్క రోల్ ఎలా ఉంటుంది? సో రాష్ట్రాలు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇన్కమ్ ట్యాక్స్ను ఇంపోజ్ చేస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలు కట్టాల్సిందే. సో కేంద్ర ప్రభుత్వం విధించి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకునేటటువంటి ట్యాక్స్లు ఇవి. దాంతోపాటుగా జిఎస్టీ ఉన్నది. జిఎస్టీలో కూడా కేంద్రానికి వాటా ఉంటుంది, రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఈ జిఎస్టీ కూడా రాష్ట్రాల నుండే వసూలవుతుంది. అటు డైరెక్ట్ ట్యాక్స్, ఇటు ఇండైరెక్ట్ ట్యాక్స్, ఈ 2 కూడా
ఆయా రాష్ట్రాలలో జరిగేటటువంటి బిజినెస్ను ఆధారంగా చేసుకునే పన్నులు వసూలు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో కేంద్రంలో మనకు ఉండేటటువంటి మెకానిజం ఏంటి అని అంటే, కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకున్న తర్వాత రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి ఆదాయాలు ఉంటాయి. రాష్ట్రాలు విధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి ఆదాయాలు ఉంటాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి మొత్తం ఇన్కంలో, ట్యాక్సబుల్ ఇన్కంలో రాష్ట్రాలకు ఎంత పంచాలి అనేది ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఫినాన్స్ కమిషన్ అనేటటువంటి దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తారు. సో ఫినాన్స్ కమిషన్ 42% పంచాలన్నా 40% పంచాలనేది ఫినాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. సో ఆ పర్సంటేజ్ను ఆయా రాష్ట్రాలకు పంచడం అనేది జరుగుతుంది. మళ్ళీ 42%లో కూడా మనకు హారిజొంటల్ డివల్యూషన్ ఉంటుంది. అంటే నీ రాష్ట్రం యొక్క పాపులేషను, నీ రాష్ట్రం యొక్క ట్యాక్స్ ఎఫర్ట్స్, నీ రాష్ట్రం యొక్క ఎకాలజీ, నీ రాష్ట్రం యొక్క ఫారెస్ట్ పర్సంటేజ్, ఇన్కమ్ డిస్టెన్స్ ఇవన్నిటిని పంపి ఒక రాష్ట్రానికి ఎంత ఇన్కమ్ షేర్ అవుతుంది అనేది కూడా ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. దానికి అనుగుణంగా ప్రతి బడ్జెట్లో ఆయా రాష్ట్రాలకు ఎంత పంచుతున్నాం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే రాష్ట్రాల నుండి ఆదాయం పోతుంది కేంద్రానికి, మళ్ళీ రాష్ట్రాలకు ఆదాయం రావడం అనేది కూడా జరుగుతుంది. సో దేశం అంటేనే రాష్ట్రాల యొక్క సమాహారం కదా. సో ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో రాష్ట్రాల నుండే ఇన్కమ్ తీసుకుంటే రాష్ట్రాలకు మళ్ళీ పంచడం అనేది జరుగుతుంది. కాకపోతే ఒక అథారిటివ్ మెకానిజం అనేది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారము డివల్యూషన్ అనేది జరుగుతుంది. సో రెగ్యులర్ బడ్జెట్ అనేది ఎప్పుడు వినేటువంటి మాటే, కానీ బడ్జెట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇంటరిమ్ బడ్జెట్ అంటారు, అండ్ ఇంకోటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. ఇవి అప్పుడప్పుడే వినపడుతూ ఉండేటువంటి మాటలు. సో వీటి గురించి మా ప్రేక్షకులకి అర్థమయ్యే విధంగా ఈ 2 బడ్జెట్స్ యొక్క వివరణ. సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గురించి మాట్లాడదాం. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఒక ఫినాన్షియల్ ఇయర్ ఉంటుంది. మన బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడుతున్నాం? ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. బడ్జెట్ను పాస్ చేయడానికి కనీసం 75 రోజులు పడుతుంది. అంటే మార్చి 31 లోపల బడ్జెట్ పాస్ అయిపోవాలి. కానీ చాలా సందర్భాలలో ఏం జరుగుతుంది అంటే, మార్చి 31 లోపు బడ్జెట్ పాస్ కావడం అనేది జరగదు, ఇంకా కొంచెం డిలే అవుతుంది. ఆ సందర్భంలో నేను ఇంతకుముందు చెప్పిన పార్లమెంట్ యొక్క పర్మిషన్ లేకుండా ఎగ్జిక్యూటివ్ ₹1 కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి తీసుకోవడానికి వీలు లేదు. మరి పార్లమెంటుకు ఏప్రిల్ 1 నుండి కొత్త ఫినాన్షియల్ స్టార్ట్ అయినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. దానికోసము టెంపరరీ ఒక మెకానిజం ఉంది. అండర్ ఆర్టికల్ 116 ప్రకారము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఒక 2 నెలల కాలానికి కానీ 4 నెలల కాలానికి కానీ ఎగ్జిక్యూటివ్ డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి పార్లమెంట్ ఇచ్చేటటువంటి ఆమోదాన్ని మనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాము. ఓకే, సింపుల్గా చెప్పాలి అని అంటే, మీరు ఏప్రిల్ 1 నుండి మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టాలి. అంత లోపల బడ్జెట్ కనుక పాస్ కాకపోతే ఒక టెంపరరీ మెకానిజంకు పార్లమెంట్ ఇచ్చేటటువంటి ఆమోదాన్నే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. దాంట్లో మోస్ట్లీ ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి వివరాలే ఉంటాయి. సహజంగా ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఎలక్షన్స్కి ముందు లేదు, ఎవ్రీ ఇయర్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. కానీ ఇంటీరియం బడ్జెట్ ఏదైతే ఉంటుందో అది ఎలక్షన్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఉందనుకోండి. సో నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇదే ప్రభుత్వం వస్తుందా రాదా అనేటటువంటి ఒక డైలమా ఉంటుంది. కాబట్టి అప్పుడు టెంపరరీ ప్రొవిజన్ కోసము మరి ఒక ఒక ఇంటీరియం బడ్జెట్ను, తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. బట్ కాన్స్టిట్యూషన్లో దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ ఇంటీరియం బడ్జెట్. ఇంటీరియం బడ్జెట్ అనేటటువంటి పదం ఉండదు. ఇది జనరల్గా వాడేటటువంటి పదం. బట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది మాత్రం అండర్ ఆర్టికల్ 116 ప్రకారము సో ప్రతి బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఓకే సార్, అయితే ఇందాక మనం డెఫిసిట్ బడ్జెట్ గురించి తెలుసుకున్నాం. చాలా ప్రభుత్వాలు డెఫిసిట్ బడ్జెట్ని ప్రవేశపెడతాయి, అండ్ కొన్ని సర్ప్లస్ బడ్జెట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కొన్ని రాష్ట్రాలకి. సో అసలు ఈ సర్ప్లస్ బడ్జెట్కి డెఫిసిట్ బడ్జెట్కి ఉండేటువంటి వ్యత్యాసం చెప్పండి, అండ్ మనం ఏ ప్లేస్లో ఉన్నాం, ఎలా ఉంది? సో భారతదేశము చాలా సంవత్సరాల నుండి డెఫిసిట్ బడ్జెటే ప్రవేశపెడుతుంది. అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాలు తక్కువగా ఉండి ఎక్స్పెండిచర్ కనుక ఎక్కువగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా డెఫిసిట్ వస్తుంది. సో ఈ డెఫిసిట్ని పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం రకరకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. సో అప్పుల ద్వారా కానీ లేకపోతే ఆస్తులను అమ్మడం ద్వారా కూర్చుకుంటుంది. ఇది డెఫిసిట్ బడ్జెట్. సర్ప్లస్ బడ్జెట్ అంటే ఆదాయం ఎక్కువ ఉండి ఇన్కమ్ తక్కువ, అది ఎక్స్పెండిచర్ కనుక తక్కువ ఉంటే దాన్ని సర్ప్లస్ బడ్జెట్ అంటాం, దాన్ని మిగులు బడ్జెట్ అంటాం. ఈ భారతదేశం కానీ వేరే రాష్ట్రాలు ఏవి కూడా సర్ప్లస్ బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు. ఎక్కడైతే క్రైసిస్ ఉంటుందో ఎకానమీ, పూర్తి స్థాయిలో ఎకానమీ కుప్పగూలిపోయినప్పుడు
దాన్ని రికవర్ చేయడానికి కొన్నిసార్లు సర్ప్లస్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఎక్స్పెండిచర్ మరియు ఇన్కమ్ రెండు కూడా ఈక్వల్ అయితే దాన్ని బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం, సమతుల్య బడ్జెట్ అని చెప్పేసి అంటాం. సార్, బీయింగ్ అన్ ఎకనామిస్ట్, డెఫిసిట్ బడ్జెట్ నుంచి సర్ప్లస్ బడ్జెట్కి రావడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఏం చెప్తారు మీ దగ్గర ఉన్న? సింపుల్ టెక్నిక్ అండి. ఇప్పుడు మనకు డెఫిసిట్ బడ్జెట్ ఉంది అంటే ఎక్స్పెండిచర్ ఏమి ఎక్కువ ఉంది, ఇన్కమ్ తక్కువ ఉంది. మనం చేయాల్సింది ఏంది, ఎక్స్పెండిచర్ని కట్ చేసుకోవాలి. దాన్నే బడ్జెట్ భాషలో దాన్ని ఏమంటాం మనం అంటే ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటాం. ఓకే. అండ్ ఇన్కమ్ లెవెల్ని పెంచుకోవాలి. ఇన్కమ్ లెవెల్ని పెంచుకోవాలంటే మనకున్న మార్గాలు ఏంటి, ట్యాక్సబుల్ ఇన్కమ్ని పెంచుకోవాలి. అవును. ఇప్పుడు ఎక్కువ ట్యాక్స్ వేస్తే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలి, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 100 మంది కట్టేది ఉంటే మన దేశంలో 5 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. సో మిగతా కట్టకుండా తప్పించుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ట్యాక్సబుల్ ఇన్కమ్లోకి తీసుకురావాలి. దాన్నే ట్యాక్స్ బేస్ని పెంచడం అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవడం అంటే వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టేటటువంటి ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవడం కాదు, అనవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలి. సార్, అయితే బడ్జెట్ రిలీజ్ అయ్యాక మనం మన బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ దగ్గర నుంచి సూచనలు? సో బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడి నుండి ఆదాయ మార్గాలు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, సో దేనిపైన ఎక్కువ ట్యాక్స్ పడుతుంది అనేటటువంటి అంశాలు మనకు తెలుస్తుంది. తర్వాత ఏ రంగానికి ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వబోతుంది, ఏ రంగంలో ఎక్కువ పెట్టుబడులు రాబోతున్నాయి, ఏ పర్టికులర్ ప్లేస్లో ఎక్కువ పెట్టుబడులు రాబోతున్నాయి అనేటటువంటి అంశం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడైతే డెవలప్మెంట్ జరగబోతుందో అక్కడ మన ఇన్వెస్ట్మెంట్స్ని తరలించడం, ఎక్కడైతే డెవలప్మెంట్ జరగబోతుందో అక్కడ మన ఇండస్ట్రీస్ని ప్లాన్ చేసుకోవడం, ఎక్కడైతే డెవలప్మెంట్ జరిగేటటువంటి అవకాశం ఉందో అక్కడ మన జాబ్ను ప్లాన్ చేసుకోవడం, మన రెసిడెన్స్ని ప్లాన్ చేసుకోవడం, తర్వాత ఎక్కడైతే ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయో ఆ పర్టికులర్ వస్తువులు సేవల వైపు మనము వెళ్ళడం. సో ఈ రకంగా మనము పన్నుల యొక్క ఎగ్జెంప్షన్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ మనం తక్కువ పన్నులు కట్టేటటువంటి ఆస్కారం ఉంటుంది అనేది ప్లాన్ చేసుకోగలిగితే మన ఎక్స్పెండిచర్ను, మన ఇన్కమ్ను, మన ఇన్వెస్ట్మెంట్స్ను చాలా జుడిషియస్గా ప్లాన్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సార్, చాలా అత్యద్భుతంగా నిజంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో సమాధానం చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. రైట్. అయితే మరొక సెషన్లో ఈ ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులకి, ముఖ్యంగా సామాన్యులకి అర్థమయ్యే విధంగా మరొక కాన్సెప్ట్తో మళ్ళీ మీతో పాటు ప్రేక్షకుల ముందుకి నేను వస్తాను. సో సింగిడి కార్యక్రమంలో ఫినాన్షియల్ లిటరసీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు బడ్జెట్ గురించినటువంటి అంశాలు, రకాలు, స్ట్రక్చర్ ఎలా ఉంటుందనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. మరొక అంశంతో సింగిడి కార్యక్రమంలో ఫినాన్షియల్ లిటరసీ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.